ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనము. కన్నీళ్లు విడుచుచు పూర్ణ వినయ భావముతో నేనిలాగున ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను. ప్రియులరా, అపోస్తులుడైన పౌలు గారు ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి మరి ఆయన ఎలా నడిచి ఉన్నాడో మరి అక్కడ ఉన్న ప్రజలకి తను తెలియచేస్తున్నాడండి. జాగ్రత్తగా ఆలకిస్తే ఎన్నో శోధనలు భక్తుడైన పౌలు గారికి సంభవించాయి. మరి ఎన్నో రీతులైన శ్రమలు, కుట్రలు, ఇబ్బందులు ఎదురై ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో పౌలు చేస్తున్న మంచి పని ఏంటంటే కన్నీళ్లు విడిచాడు, దుఃఖపడ్డాడు, వేదనతో ప్రార్థించాడు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషమైన పంటని కోస్తాడండి. ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు విడిచాడండి. అన్నిటికంటే మిన్నయైనది కన్నీటి ప్రార్థన. ప్రవక్త అయిన ఇర్మియా ఎంతగానో కన్నీళ్లు కారుస్తూ ప్రేమైన వల్లరా ప్రార్థిస్తూ సువార్త ప్రకటించాడు. ఎంతోమంది కఠినమైన హృదయాల ఎదుట కూడా ఆయన చక్కగా సువార్తను ప్రకటించారండి. మరి అటువంటి కన్నీటి జీవితము భక్తుడైన పౌలుది. అయినా పూర్ణమైన వినయ భావాన్ని కలిగి ఉన్నాడండి. అంటే తను తగ్గించుకునే విషయంలో, విధేయత విషయంలో, దీనత్వం విషయంలో పరిపూర్ణంగా ఉన్నాడండి. అలా ఉంటూ ప్రభువును సేవించాడు. అది తన తోటి ప్రజలందరికీ తెలుసండి. అక్కడున్న యూదులు కావచ్చు, గ్రీసు దేశస్తులు కావచ్చు, మరి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలని వారి ఎదుట ఒక చక్కటి సాక్షిగా తను బ్రతికి ఉన్నాడండి. కావున ఈ ఉదయకాలం మందు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే కన్నీటి ప్రార్థన కావచ్చు, పూర్ణమైన వినయము కావచ్చు, ఆ రెండు కలిగి భక్తుడైన పౌలు పరిచర్య చేశాడు. అలాగే ఆ రీతిగా చక్కగా ప్రభువుని మహిమపరిచి ఉన్నాడు, ఘనపరిచి ఉన్నాడు. కావున ఆత్మీయ జీవితంలో ఈ రెండు కూడా గొప్ప ఆయుధాలేనండి. అన్నిటికంటే మిన్నయైనది కన్నీటి ప్రార్థన. అలాగే దీనత్వము, పరిపూర్ణమైన వినయం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. బైబిల్ గ్రంథంలో క్రీస్తు యేసుకును కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి అని రాయబడుతుంది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు వినయం కలిగి ఉన్నాడు కాబట్టి, అందుకని వినయంలోనే విజయం అనేది దాగి ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.